Hello my dear students, how are you all of you? I hope to all of you good. Today I am going to explain the most important mathematical concept, real number system for 10th class students. Okay students, ఇక చాప్టర్ లోకి వెళ్తే రియల్ నంబర్స్ అంటే ఏంటి? సో రియల్ నంబర్స్ డెఫినేషన్ మనం ఇలా చెప్పుకుంటాం. ద కాంబినేషన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్ ఈస్ కాల్డ్ రియల్ నంబర్స్. అంటే రేషనల్ నంబర్స్ ని ఇర్రేషనల్ నంబర్స్ ని రెండింటిని కలిపి మనం రియల్ నంబర్స్ అని చెప్పుకుంటాం. మరి వాట్ ఆర్ రేషనల్ నెంబర్స్? ఇక్కడ టూ ఫ్యామిలీస్ ఉంటాయి, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. ఈ రెండింటిని కలిపి రియల్ నెంబర్స్ అంటాం. సో మన రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ మనం క్యూతో మనం రిప్రజెంటేషన్ చేస్తాం. అయితే దీనిలో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రేషనల్ నెంబర్స్ మనకి తెలియాలి అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ తెలియాలి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ గా ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే న్యాచురల్ గా సహజంగా వీటిని మన డైలీ లైఫ్ లో కౌంట్ చేయడానికి, ఏమైనా వస్తువుల్ని కౌంట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినైట్. సో సెకండ్ వన్ వచ్చేసి హోల్ నెంబర్స్. మరి హోల్ నెంబర్స్ మనం డబ్ల్యూతో రిప్రజెంటేషన్ చేస్తాం. హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కి జీరోని ఎడిషన్ చేస్తే వచ్చేవి, అంటే 0 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటీజర్స్. సో ఇంటీజర్స్ మీకు ఇవన్నీ కూడా మీ లోయర్ సెక్షన్ లో వచ్చినవే. ఇంటీజర్స్ అంటే దాన్ని జెడ్ తో రిప్రజెంటేషన్ చేస్తాం, లేదా జెడ్ లేదా డబల్ ఐ మనకి ఇంటీజర్స్. సో 0 1 2 3 ఇక్కడ నుంచి హోల్ నెంబర్స్. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళే కొద్ది -1 -2 -3 అండ్ సో ఆన్ మైనస్ ఇన్ఫినైట్. అంటే ఇంటీజర్స్ లో మనకు పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. మూడింటిని కలిపి నేచురల్ నెంబర్స్ ని, హోల్ నెంబర్స్ ని, ఇంటీజర్స్ ని కలిపి మనకు రేషనల్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే రేషనల్ నెంబర్స్ కి ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ ఇవ్వాలి అంటే ఏం చెప్తాం? ద నెంబర్స్ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇంటూ p/q ఫార్మ్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. అంటే p/q ఫార్మ్ లో మనం ఎక్స్ప్రెస్ చేయగలిగేవి రేషనల్ నెంబర్స్. సో ఎలా రాస్తాం? p/q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి, q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో రేషనల్ నెంబర్స్ అనగానే p/q ఫార్మ్ లో ఎక్స్ప్రెస్ చేయగలిగేవి అని చెప్పుకుంటాం కదా. అయితే రేషనల్ నెంబర్స్ కి ఫ్రాక్షన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? యూ కెన్ ఆస్క్ ఎనీ మ్యాథమెటికల్ టీచర్. సో ఫ్రాక్షన్ వచ్చేటప్పటికి మనం p/q ఫార్మ్ లో రాస్తాము. అయితే ఇక్కడ pqలు రెండు మనం ఏం తీసుకుంటాం? హోల్ నెంబర్స్ తీసుకుంటాం, నెగిటివ్ నెంబర్స్ తీసుకోము. ఎందుకంటే నీ దగ్గర 1 యాపిల్ ఉందనుకోండి, 1 యాపిల్ ని ఇద్దరు మనుషులకి సమానంగా పంచాలి అంటే ఏం చేయాలి? 1/2, అంటే 1ను 2తో డివైడ్ చేస్తాం. సో 1ని 2తో డివైడ్ చేస్తే అవుతుంది 0.5 అవుతుంది కదా. సో ఇక్కడ 0.5 అంటే 1/2, హాఫ్ చేస్తాం కదా. సో ఇక్కడ వస్తువుల్ని పంచడం అనేది మనం ఎలా తీసుకుంటాం? పాజిటివ్ గా తీసుకుంటాం కదా. కాబట్టి ఫ్రాక్షన్ అనేది p/q ఫామ్ లో ఉన్నా కానీ అది హోల్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అయితే రేషనల్ నెంబర్స్ వచ్చేసి p/q ఫామ్ లో ఉన్నా కానీ అక్కడ ఏం యూజ్ చేస్తాం? pqలు రెండు కూడా ఇంటీజర్స్ తీసుకుంటాం. సో డినామినేటర్ q నాట్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటాం. అది ఫ్రాక్షన్స్ కి రేషనల్స్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. అయితే ఇంకొక ఫ్యామిలీ ఉందని చెప్పుకున్నాం కదా, ఇర్రేషనల్ నెంబర్స్. సో దాన్ని మనం ఎస్ తో చూపిస్తాం. ఎస్ అంటే సరిడ్స్ అంటే కరణులు. సో సరిడ్స్ లో ఎస్ లెటర్ ఫస్ట్ కాబట్టి సో మనం ఎస్ తో చూపిస్తాం. మనం ఇర్రేషనల్ నెంబర్స్ కి ఒక మంచి మ్యాథమెటికల్ డెఫినేషన్ ఇవ్వాలి అంటే ద నెంబర్స్ విచ్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇంటూ p/q ఫార్మ్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ ని ఎస్ తో రిప్రజెంటేషన్ చేస్తారు. ఎస్ అంటే సైడ్స్ లో ఫస్ట్ లెటర్. సో ఎస్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు p/q ఫార్మ్. p/q ఫార్మ్ లో రాయలేనివి ఎలా ఉంటాయంటే ఇవి √2, √3, √5, మరి √4 కాదు. √4 ను మనం +or-2 అని రాస్తాం. మనం పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కానీ వాటికి రూట్ తీసుకుంటే వచ్చేమో ఇర్రేషనల్ నెంబర్స్. సో ఇర్రేషనల్ నెంబర్స్ లో లాగరిథమిక్ వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ రియల్ నెంబర్స్ కి మనం మైండ్ మ్యాపింగ్ గీస్తాయి. చూడండి, మైండ్ మ్యాపింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఈ రియల్ నెంబర్ సిస్టమ్ అనుకున్నట్టయితే ఈ రియల్ నెంబర్ సిస్టమ్ లో మనకు 2 సెట్స్ ఉన్నాయి. ఒకటేమో రేషనల్ నెంబర్స్ q, ఇంకోటేమో ఇర్రేషనల్ నెంబర్స్ s. ఈ రేషనల్ నెంబర్ సిస్టమ్ లో మనకు 3 ఉంటాయి, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతాయి? రూట్ వాల్యూస్ √2, √3, √5, √6 ఇలాంటివన్నీ. ఈ చాప్టర్ లో ఎంటర్ అయ్యేటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా మనం ఎందుకు యూజ్ చేస్తాం? ఏవైనా 2 నెంబర్స్ కి మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఉంది కదా, సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్. సో ఈ ఫార్ములా మీద మనం బేస్ అయి ఉంటుంది. మనకు ఒకసారి డెఫినేషన్ చూడండి. గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ a అండ్ b, a b రెండు పాజిటివ్ ఇంటీజర్స్ అయితే దే ఎగ్జిస్ట్ యూనిట్ పైర్ q అండ్ r. ఇక్కడ q r రెండు కూడా మనకు q అంటే కోషియంట్, r అంటే రిమైండర్ తీసుకుంటాం. ఈ డెఫినేషన్ మీకు ఒక సమ్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ సమ్ చూడండి. ఫైండ్ ద HCF ఆఫ్ 80 and 130. సో 80 గివెన్ 2 నెంబర్స్ లో బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 80 తో 130 డివైడ్ చేద్దాం. చేస్తే ఇక్కడ 180 50 ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని a = bq + r ఫార్మ్ లో రాద్దాం.
సో ఈ మిడిల్ నెంబర్ నేమో ఏ అనుకుంటాం, ఏ ఈక్వల్ టు, సో దీనేమో 80 BQ అంటే ఇది కోషియంట్ ప్లస్ రిమైండర్ 50. సో దీని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఏమవుతుంది చూడండి. సో ఈ నెంబర్ ఉంది కదా 50తో 80ని మనం డివైడ్ చేస్తాం. సో 50 80 ఇలా వేసుకుంటాం. సో 150 50 సో 30 అవుతుంది. సో 80 ఈక్వల్ టు ఇక్కడ ఏ 80గా తీసుకుంటాం. 80 ఈక్వల్ టు ఇక్కడ BQ అంటే 50 ఇంటూ కోషియంట్, BQ 50 ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ 30 తీసుకుంటాం. ఇక్కడ 0 వచ్చిందా చేయాలి మనం. సో 130 30 20 రిమైండర్ ఎంత వచ్చింది 20. సో థర్డ్ స్టెప్ ఏం వేస్తాం, ఇక్కడ ఏ 50 తీసుకున్నాం కదా 50 ఈక్వల్ టు, సో BQ B ఇంటూ కోషియంట్ 1, సో 30 ఇంటూ 1 ప్లస్ 20. సో దీని ఈక్వేషన్ 3 అనుకుంటాం. సో 30ని ఇక్కడ రిమైండర్ 20 ఉంది కదా, దీన్ని బిగా తీసుకుంటాం 20. సో 120 20. సో ఇక్కడ 10 రిమైండర్. సో ఫోర్త్ ఈక్వేషన్ ఏ రాస్తాం, దీన్ని ఏగా తీసుకుంటాం. 30 ఈక్వల్ టు 20 ఇంటూ 1 ప్లస్ 10, 20 ఇంటూ 1 ప్లస్ 10. ఇది 4. అలా రిమైండర్ 0 వచ్చిందాక మనం చేస్తూనే ఉండాలి. సో నెక్స్ట్ మీరు ఏ ఏం తీసుకుంటారు, 20 తీసుకుంటారు 20. అలానే రిమైండర్ 10 నేమో బిగా తీసుకుంటారు 10. సో 2 10s are 20. రిమైండర్ 0 వచ్చింది చూడండి. సో ఇంతటితో ఆపేస్తాం. మనం ఎప్పుడైతే 0 వచ్చిందో అంతటితో మనం HCF ఫైండ్ అవుట్ చేయడం ఆపేస్తాం కదా. సో దీన్ని ఏగా తీసుకుంటాం. బి అంటేనేమో 10 ఇంటూ క్యూ అంటే కోషియంట్ 2 ప్లస్ 0 రిమైండర్. సో ఏ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్ ఫామ్ లో వచ్చింది కదా. సో రిమైండర్ 0 వచ్చింది కదా. రిమైండర్ 0 ఎక్కడ వచ్చింది మీకు, B ప్లస్ లో 10 ఉంటే వచ్చింది కాబట్టి ఇక్కడ HCF ఏమవుతుంది 10 అవుతుంది. అయితే ఎక్కడైతే మనకు రిమైండర్ 0 వస్తుందో, సో B ప్లస్ లో మనకి ఎంతైతే ఉందో అది మనకి HCF అవుతుంది. సో 10 ఈజ్ HCF ఆఫ్ 80 అండ్ 130. సో ఈ విధంగా మనం 2 నెంబర్స్ కి HCF ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఫ్యాక్టరైజేషన్ లో కూడా చేస్తాం. నెక్స్ట్ అది కూడా ఉంది మీకు. సో నెక్స్ట్ వీడియోలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చాప్టర్ మీద మీకు ఫుల్ వీడియో కావాలి అంటే నేను రేపు మా ట్యూషన్ పిల్లలకి లైవ్ చేస్తాను. సో ఆ లైవ్ క్లాసెస్లో మీరు వినొచ్చు. మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్గా రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బోల్డ్ అంత మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.